హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. దాని ద్వారా అందరికంటే ముందుగా నా వీడియోస్ మీరు చూసేయచ్చు. ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను టమాటా పచ్చడి అండి. ఇది నిల్వ ఉంటుంది 1 వీక్ టు 10 డేస్ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. టమాటా పచ్చడికి కావాల్సినవి టమాటోస్ అండి. ఒక హాఫ్ కేజీ తీసుకుంటున్నాను. వాటర్తో వాష్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి, ఒక 12 to 15 తీసుకుంటున్నాను. స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో మనం పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. వాటిని ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాము. ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ని ఒక 1 టమాటోకి 4 పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ముందు పచ్చిమిర్చి వేయించుకున్న కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ని ఆయిల్లో వేసేసుకోవాలి. టమాటోస్ని మంచిగా కలిపేసుకోండి గరిటెతో. టమాటోస్ ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా మీకు రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మపండు అంత సైజులో, ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. వాటర్లో నానబెట్టేసుకోండి. వాటర్ వేయకుండా ఓన్లీ చింతపండు వేసేసేయండి. మనకి టమాటోస్ ఉడకడానికి ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. టమాటో ఉడికి అలా అయిందండి, చూడండి. ముందుగా వేయించుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులండి వేయించుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేశానండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. అండ్ ఇందులోకి మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోండి. మిక్సీ చేశానండి. ముందుగా వేయించుకున్న టమాటోల్ని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలండి. స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేశానండి. మనకి స్మూత్ పేస్ట్ లాగా అవ్వాలి. అలా మిక్స్ చేసేసుకోండి. పోపు పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు పోపు పెట్టేసుకోవచ్చు. ఇలా తిన్న కూడా బాగుంటుంది. టమాటో పికిల్ రెడీ అయిపోయిందండి. మనకి ఇది 1 వీక్ టు 10 డేస్ నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.